ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టి 9 రోజులు దాటింది. 9 రోజుల యుద్ధంలో ఈ రోజు ఆయిల్ ధరలు పైకి పెరుగుతున్నాయి. స్టాక్ మార్కెట్లను కుప్పగూలిపోతున్న పరిస్థితి. ఆయిల్ ధరలు ఏ స్థాయికి పెరుగుతాయో ఎవరు ఊహించలేని పరిస్థితి. ఇదే రకంగా యుద్ధం కొనసాగితే క్రూడ్ ఆయిల్ ధరలు $200 వరకు చేరతాయని చెప్పి ఈ రోజు ఇరాన్ ప్రకటించినటువంటి పరిస్థితి. యుద్ధం మొదలయ్యేటప్పటికి క్రూడ్ ఆయిల్ ధరలు $70 ఉంటే ఇప్పుడు అది 120 దాకా పెరిగింది. మళ్ళీ కొన్ని చిన్న ప్రకటనలతో వెనక్కి ముందుకు అవుతున్న పరిస్థితి ఉంది. అంటే క్రూడ్ ఆయిల్ ధరలు అంత భారీ ఎత్తున పెరుగుతున్న పరిస్థితి ఉంది. మన ఇండియాలో ఇప్పటికే గ్యాస్ రేట్లు పెరిగాయి. రేపు ఎల్లుండో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే పరిస్థితి కనపడుతుంది. మరి ఇంత భారీ ఎత్తున యుద్ధం ప్రకటించి మేమేదో సాధిస్తామని అమెరికా చెప్పింది. ఏం సాధించారు యుద్ధంలో? ఇప్పుడు అక్కడ రెజిమ్ మారాలి, అక్కడ దేశ అధ్యక్షుడు మారాలన్నారు. దేశ అధ్యక్షుడిని చంపేశారు. కొత్త దేశాధ్యక్షుడు వచ్చారు. ఇప్పుడు కొత్త దేశాధ్యక్షుడు కూడా చంపుతామని కుట్రలు చేస్తున్నారని బయటికి తెలుస్తుంది. ఆయన చంపితే ఇంకొకరు వస్తారు. కానీ ఇరాన్ ప్రజానీకం లొంగిపోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. లేదు యుద్ధం మీద చర్చిద్దామని చెప్పి అమెరికా లోపల చర్చలు మొదలు పెడుతుంది. కానీ ఇరాన్ ఒకటే మాట చెప్తుంది, యుద్ధం మొదలు పెట్టిన వాళ్ళే దీన్ని ముగించాలి. మేము యుద్ధం మొదలు పెట్టలేదు, మేము ముగింపు చేయం. రెండో మేము లొంగే ప్రసక్తే లేదని చెప్పారు. మా అస్తిత్వ పోరాటం ఇది. మా దేశాన్ని కాపాడుకున్న పోరాటం. మా దేశ అధ్యక్షుడు పోయినా, మాకు 1000 మంది సైనికులు చనిపోయినా, పెద్ద ఎత్తున మాకు నష్టం జరిగినా మా దేశాన్ని మేము కాపాడుకుంటామని చెప్పి వాళ్ళు ఆ రకంగా యునైటెడ్ గా దేశం కోసం పోరాడుతున్న పరిస్థితి. కాబట్టి యుద్ధం ఇంత తొందరగా ముగిసే పరిస్థితి లేదు. ఇరాన్ లొంగిపోయే పరిస్థితి లేదు. అమెరికా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మరి ఇప్పుడు వీళ్ళు చేసిన కారణంగా ఇప్పుడు హార్మోజ్ జల సంధిలో మొత్తం ట్రాన్స్పోర్ట్ అంతా ఆగిపోయింది. ఆయిల్ ట్రాన్స్పోర్ట్ సరిగ్గా జరగట్లేదు. ప్రపంచవ్యాప్తంగా గగ్గోలు ఏర్పడిన పరిస్థితి. అనేక దేశాల్లో ఆయిల్, పెట్రోల్, డీజిల్ వీటన్నిటి వాడకం తగ్గించుకుంటున్నారు. రేట్లు పెరుగుతున్నాయి. వ్యవస్థల్లో విపరీతంగా అన్ని రకాల ధరలు పెరిగిపోతున్నాయి. దేశ ప్రభుత్వాల యొక్క బడ్జెట్లన్నీ కింద మీద అవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీటన్నిటికి ఎవరు బాధ్యత? ఈ నష్టాన్ని ఎందుకు భరించాలి? అసలు యుద్ధం మొదలు పెట్టిన వాళ్ళు ఎందుకు యుద్ధం మొదలు పెట్టారు? ఇరాన్ లో ఏమైనా రీజన్స్ ఉన్నాయా? ఇరాన్ మీద ఎందుకు దాడి చేశారు? సమాధానం చెప్పుకోగలుగుతారా? ఇరాన్ ని కంట్రోల్ చేసుకోవడం ద్వారా మొత్తం ఆయిల్ మీద పెత్తనం చేయాలనే ఆలోచన తప్ప ఏముంది ఇక్కడ? ప్రపంచానికి ఏంటి లాభం? దీనివల్ల మొత్తం ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది. అన్ని రకాల నష్టాలు చూస్తున్నాం. ఈ రకమైన పరిస్థితికి అమెరికా వీళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు యుద్ధంలో మేము గెలిచేస్తాం అయిపోయిందని చెప్పారు ఇప్పటిదాకా. ఇప్పుడు జరుగుతుంది ఏంటి? యుద్ధంలో గెలవడం అనే క్వశ్చనే లేదు. అమెరికా ఏదో రకంగా బయటపడడం ఎట్లా? లేకపోతే అమెరికా ప్రజల మీద భారం పడుతుంది. వాళ్ళ సైనికులు అనేక మంది చనిపోతున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేస్లన్నీ కూడా దెబ్బతినిపోతున్నాయి. అక్కడి నుంచి అన్ని సర్దుకొని వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. రెండు గల్ఫ్ దేశాల్లో ఎక్కడైతే అమెరికా స్థావరాలకి అనుమతి ఇచ్చిన గల్ఫ్ దేశాలు కూడా చాలా పెద్ద ఎత్తున యుద్ధంలో నష్టపోతున్నారు. అందుకని ఇరాన్ చెప్పింది, మేము గల్ఫ్ దేశాలు మా టార్గెట్ కాదు. కానీ ఆ దేశాల్లో ఉన్న అమెరికా బేసెస్ ఏవైతే ఉన్నాయో మిలిటరీ బేస్ల మీద మాత్రం మేము దాడి చేస్తాం. ఆ దేశాలు మా మీద దాడి చేస్తే మేము వాటి మీద కూడా దాడి చేస్తాం. అందుకే మీరు మా మిత్ర దేశాలు, కానీ అమెరికా క్యాంపుల మీద మేము దాడి చేస్తామని చెప్పి ఇరాన్ స్పష్టంగా ప్రకటిస్తుంది. వాళ్ళ రక్షణ కోసం చేయాల్సిన పరిస్థితి. మరి వీటన్నిటి ఇప్పుడు అమెరికా కారణంగా గల్ఫ్ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. గల్ఫ్ దేశాలు ఉన్న ఆయిల్ బావుల్లో కూడా అక్కడన్ని మంటలు చెలరేగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రకమైన నష్టానికి బాధ్యత ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్లే. ప్రపంచంలో ఈరోజు నష్టాలన్నిటికీ వాళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎంత దుర్మార్గమైన దాడి జరిగింది. ఈరోజు ఇంత జరుగుతున్నా ఈవెన్ ఇరాన్ లో ఒక స్కూల్ మీద దాడి చేస్తే 167 మంది చిన్నారులు చనిపోయినటువంటి పరిస్థితి, స్కూల్ టీచర్లు చనిపోయిన పరిస్థితి. ఈ దాడి చేసింది అమెరికానని ఇప్పుడు వాస్తవాలు అన్ని కూడా బయటకు వచ్చాయి. అందుకని ఇరాన్ ఇప్పుడు ప్రచారం చేసింది, మా చిన్నారుల కళ్ళల్లోకి చూడు ట్రంప్ అని అడుగుతున్నారు వాళ్ళు. అందుకని ఈ రోజు దాన్ని మేము చేయలేదని చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఆ రకంగా స్కూళ్ల మీద బాంబులు వేశారు. ఈవెన్ ఈ రోజు పెట్రోల్ బావుల మీద కూడా దాడులు చేస్తున్నారు. అంటే సహజ వనరులన్నీ నష్టం జరుగుతున్నాయి. ఈ దాడికి అమెరికా మొత్తం తీవ్రంగా ప్రపంచానికి నష్టం చేస్తున్న పద్ధతి జరుగుతుంది. దీంట్లో మన పాత్ర ఏంటి? ఇండియా ఎక్కడుంది? ఇరాన్ అధ్యక్షుడిని చంపేస్తే కనీసం ఖండించలేదు మనం. ఇరాన్ నుంచి నౌకలు ఇక్కడ మనతో పాటు ఫ్రెండ్లీగా విన్యాసాలు చేయడం కోసం వైజాగ్ లో జరిగిన మిలాన్ కార్యక్రమానికి మన అతిథిగా వచ్చినటువంటి ఇరాన్ నావికా దళం ఇక్కడ పరేడ్ నిర్వహించింది వైజాగ్ లో. ద్రౌపది ముర్ము మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ నావికా దళ ఉత్సవాల్లో పాల్గొన్నది. వాళ్ళు తిరిగి ఇరాన్ కి వెళ్తుంటే దాని మీద అమెరికా దాడి చేసి 87 మంది ఇరాన్ సైనికుల్ని చంపేసినటువంటి పరిస్థితి. కనీసం మన అతిథి మన దేశానికి వచ్చి తిరిగి వెళ్తున్న నావికా దళం మీద దాడి చేసి చంపితే భారతదేశం నుంచి కనీస ఖండన లేదు, కనీస సానుభూతి లేదు. మన అతిథి దేవోభవ అంటాం.
అట్లాంటి అతిథి చనిపోతే కనీసం బాధను కూడా వ్యక్తం చేయలేదు. చివరికి వాళ్ళని రక్షించింది శ్రీలంక కాపాడింది. శ్రీలంక చెప్పింది, మేము ఎవరి పక్షాన లేం, కానీ మేము మానవత్వం పక్షాన ఉన్నాం, వాళ్ళని కాపాడడం మా నైతిక బాధ్యత. ఇంకొక నావికాదళం సముద్ర జలాలు ఆగిపోతే వాటిని కూడా శ్రీలంక ప్రొటెక్ట్ చేసి వాళ్ళకు 1 నెల రోజులు ఫ్రీ వీసా శ్రీలంకలోనే కల్పించారు. మాకు మానవత్వం ఉంది, మానవత్వం కోసం చేస్తామని చెప్పింది. ఇది శ్రీలంక ప్రకటించిన నైతిక బాధ్యత. మన కనీసం అతిథిని కాపాడాలని బాధ్యత లేదు. మనం వెన్నెముక లేని వాళ్ళలాగా వ్యవహరిస్తున్నాం. అమెరికా అనుమతి కోసం లేదంటే ఇజ్రాయెల్ అనుమతి కోసం చూస్తున్నాం. రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోమంటేనే అనుమతిస్తే 30 రోజులు అనుమతిస్తే కొనుక్కునే పరిస్థితికి మనం దిగజారాం. 140 కోట్ల జనాభా ఉన్న ఇండియా ఈ రోజు ప్రపంచంలో విశ్వగురు అని చెప్పుకుంటున్నాం. కానీ మన పరిస్థితి రోజు రోజుకి ప్రపంచంలో తలెత్తుకోలేని పరిస్థితి, అవమానకరమైన పరిస్థితి. ఇతర దేశాలు మనం ఇన్సల్ట్ చేస్తున్నాయి. ఒక అమెరికన్ అధికారి చెప్తున్నాడు, భారత్ మేము చెప్పినట్టుగా డ్రామా చేస్తుంది, నాటకాలు ఆడుతుంది, అన్నిటికీ సిద్ధమైపోయిందని చెప్పి అమెరికన్ అధికారి ప్రకటించిన పరిస్థితి. అందుకనే ప్రపంచంలో మనకు ఇట్లాంటి సందర్భాల్లో మనం ముఖ్యమైన రోల్ ప్లే చేయాల్సిన ఇండియా ఈరోజు అత్యంత దిగజారిన పరిస్థితి. ఇంత దిగజారడానికి కారణాలేంటి? అమెరికాతో ఉన్న స్ట్రాటజిక్ ఒప్పందమేనా, లేకపోతే ఎప్స్టీన్ ఫైల్స్ లో మన ప్రధానమంత్రి, మన కేంద్ర పెట్రోలియం మంత్రి అందులో ఇరుక్కోవడమే కారణమా? ఈ 2 అంశాలు ఈరోజు బలంగా కనపడుతున్నాయి. వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, బ్లాక్ మెయిల్ కి మోడీ లొంగిపోతున్నాడు అని చెప్పి ఈరోజు ప్రధానమైన వార్తలు వినపడుతున్నాయి. ఈ యుద్ధాన్ని త్వరగా ముగించాలి. ఎవరు అయితే ప్రారంభించారో వాళ్ళు ముగించాల్సిందే. వాళ్లే చర్యలు తీసుకోవాలి, వాళ్ళ దాడులు ఆపాలి. ప్రపంచ శాంతికి ఆటంకంగా మారినటువంటి ఇజ్రాయెల్ ని కట్టడి చేయాలి. అమెరికా శక్తులు వెనక్కి తగ్గాలి.